హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి కిచెన్. ఈరోజు మనం హెల్తీ డ్రై డేట్స్ బెనిఫిట్స్ అండ్ ఇది ఎలా తినాలి, ఎలా తింటే మనకి తొందరగా డైజెషన్ అనేది అవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీని బెనిఫిట్స్ గురించి చూద్దాం. రిచ్ ఐరన్ ఎక్కువగా ఐరన్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ కాల్షియం కంటెంట్ వచ్చి ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే చాలా బాగా దీన్ని మీరు గమనించచ్చు. అండ్ మన స్కిన్ వచ్చి చాలా హెల్తీగా అయితే ఉంటుంది, మాయిశ్చర్గానే ఉంటుంది. ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా క్యాలరీస్ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. టక్కన మీరు వచ్చి నీరసంగా ఉన్నా, మీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నా కానీ ఇది తింటే కళ్ళు తిరుగుతూ నీరసం అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇది డ్రై డేట్స్లో ఉండే అసలైన బెనిఫిట్ వచ్చి మన డ్యామేజ్డ్ సెల్స్ వచ్చి రిపేర్ చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి హెయిర్ రూట్స్లో ఆ స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంచుతుంది ఫ్రెండ్స్. స్కాల్ప్ అనేది థిక్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చి దీని గురించి చూసినట్లయితే మనం డాక్టర్స్ అయితే రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డైలీ 2-3 డేట్స్ తినచ్చు మనం. చాలా హెల్త్కి అయితే మంచిది. దీంట్లో అయితే చాలా హై ఫైబర్ కంటెంట్ ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. దీన్ని నవిలి తినేప్పుడు హై ఫైబర్ కంటెంట్ దీంట్లో ఉంది. దీంట్లో అయితే హై ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంచుతారు ఫ్రెండ్స్. ఈ డ్రై డేట్స్ అనేది బోన్ డిసీజ్ నుంచి మనని ప్రివెంట్ చేస్తుంది. ఇదైతే ఎనర్జీ వచ్చి చాలా బూస్ట్. తిన్నట్టయితే ఆ రోజు మీకు ఎనర్జీ అనేది లో అవ్వకుండా ఇది మనకు కాపాడుతుంది. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీకి మనకి ఇది డ్రై డేట్స్ అందిస్తుంది ఫ్రెండ్స్. క్విక్ స్నాక్గా కానీ మీరు దీన్ని వచ్చి ఎత్తుకోవచ్చు. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రెగ్యులేట్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని. దీంట్లో వచ్చి గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనేది మంచిగా దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. మీరు చూసినట్లయితే మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. పవర్ హౌస్ అని చెప్పచ్చు. ఫైబర్, పొటాషియం డైజెషన్కి మంచిది. ఎదిగే పిల్లకాయలకైతే ఇది పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా తినాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ మీతో చెప్పడం మర్చిపోయాను, విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో.